వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడల్లా మేధావి. ప్రస్తుతం అట్లాంటి కథలే రకరకాలైనటువంటి నడుస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది పారిశ్రామికవేత్తల వేధింపు లేదా పారిశ్రామిక సామ్రాజ్య విస్తరణ ఆకాంక్ష రాజకీయం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతారు. మరి వాళ్ళకి అంత లబ్ధి చేకూర్చినప్పుడు ఆ లబ్ధిలో భాగంగా ఈ పార్టీ లబ్ధి పొంది ఉండాల్సిందేగా, లేకపోతే ఎందుకు చేస్తారు? డైరెక్ట్గా ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తే చట్టాలు పట్టుకుంటాయి, అదే ఒక సంస్థకి ఇస్తే చట్టాలు ఏం చేయవు. ఆ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటే మామూలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే విశాఖ డైరీ, వాస్తవంగా డైరీలు అనేది ఒకప్పుడు ప్రైవేట్వి, నిజమా? పచ్చి బూతు. డైరీలు ఒకప్పుడు ప్రభుత్వ రంగాన్ని, సహకార సంఘాలవి, రైతులందరూ తలా ఇంతని చెప్పేసుకుంటే పుట్టుకొచ్చినటువంటివే ఆనాటి డైరీలు. కానీ క్రమంగా ఈ డైరీలు ముందు డైరీ పెట్టుకుని ఆ తర్వాత కాలంలో డైరీలు విస్తరించుకుని ఆ డైరీలు ఆస్తులు కూడా సమకూర్చుకున్నాయి. అంటే చిన్న చిన్న అదేదో అంటారు కదా, చీమ ఒక్కొక్క మట్టి రేణువు తీసుకొచ్చి చీమలన్నీ కలిపేసి ఒక గూడు కట్టుకున్న తర్వాత అందులోకి వచ్చి చీమల పుట్టల్లోకి పాములు వచ్చి చేరతాయంట, ఆ తర్వాత పాములు వచ్చి అందులో చేరతాయంటారు. అట్లాగే రాజకీయ పాములు వచ్చి సహకార సంఘపు గూట్లో చేరిపోయినాయి, ఆ పుట్టలో చేరిపోయి మొట్టమొదట సహకార సంఘాలకు సంబంధించినటువంటి వాటన్నిటి ప్రైవేటు పరం చేసేశారు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులైన విశాఖలో అడారి ఆనంద్ దగ్గర నుంచి సంఘంలో దుడిపాల నరేంద్ర దగ్గర నుంచి ఇట్లాగ ప్రతి చోట ఉన్నటువంటి డైరీలన్నీ ప్రభుత్వ రంగ డైరీలు, సహకార రంగ డైరీలన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడి నుండి సంపద అంతా వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. ఆ సంపదకు గాను అక్కడ మరి పార్టీ ఎన్నికలకు అయ్యే ఖర్చులు వీళ్ళే భరించేటటువంటిది ఏదైనా పెట్టుకున్నారేమో. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన కోర్టుల ద్వారా రక్షణ పొందారు. జగన్మోహన్ రెడ్డి అట్ట కాకుండా లాక్కునే ప్రయత్నమే చేశారు. అందులో భాగంగా ధూళిపాల నరేంద్ర అరెస్టు, అడారి వాళ్ళు వచ్చి చేరిపోవడం వైసీపీలో. ఇప్పుడు మళ్ళీ రివర్స్, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంటే మళ్ళీ విశాఖ డైరీ మీద పెత్తనం అడారి ఆనంద్ చేతిలోనే ఉండాలి. ఆ పెత్తనం ఉందంటే పైసలు వాళ్ళ చేతిలో ఉన్నట్టు, పైసలు వాళ్ళ చేతిలో ఉన్నాయంటే దాని నుండి భారీగా ఆశిస్తున్నట్టు. ఎవరు ఆశిస్తారు? ఈ కథంతా నడిపించిన పెద్దలు ఆశిస్తారు. ఎంతకి ఎంత డబ్బులు, పైసా సంపాదన ఏముండదబ్బా ఇదంతా అని చెప్తే వెర్రి వాళ్ళ కిందనే లెక్కేసుకోవాలి. దాని వెనకాల బల్క్ ప్యాకేజీలే ఉంటాయి. ఏం జరుగుతుందో చూడాలి.